జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు పుల్వామా జిల్లాలో ఒక తీవ్రవాది ఇంటిని కూల్చేశారు. ఈ తీవ్రవాది పేరు డాక్టర్ ఒమర్ నబీ. ఈ పేరు విన్న వెంటనే మీకు అర్థమై ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఇతని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే రెడ్ ఫోర్ట్ వద్ద కార్ బ్లాస్ట్ చేసిన వ్యక్తి ఇతను. అంటే ఒక ఆత్మాహుతి దాడిలో ఇతను కూడా మరణించాడు. ఇవాళ 12 మంది, మీకు కౌంట్ చూసారంటే 12 మంది మరణించినట్టుగా వార్తలు. సో ఇప్పుడు మెహబూబా ముఫ్తీ, సో ఈవిడ జమ్మూ అండ్ కాశ్మీర్లో నాయకురాలు. అలాగే మీకు ఒక జర్నలిస్టు గురించి మాట్లాడాను, ఆర్ఫాక్ ఖానూమ్ అంటారు. సో వీళ్ళిద్దరూ కూడా ఇమీడియట్గా, అంటే ఎప్పుడైతే ఈ ఇంటిని కూల్చారో వెంటనే వీళ్ళు అలర్ట్ అయిపోతారండి. ఇదే ఇక్కడ గమనించాలి. సో మెహబూబా ముఫ్తీ ఏమంటున్నారంటే జరిగిందేదో జరిగిందండి, సో జరిగిపోయింది కదా, కానీ ఇప్పుడు ఈ తీవ్రవాదుల కుటుంబాలు ఉన్నాయి చూసారా, వాళ్ళ విషయంలో మనము కంపాషన్తో, కేరింగ్గా, చాలా చాలా ప్రేమానురాగాలతో మనం మాట్లాడాలి. అందరం కూడా కలిసి మెలిసి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, గత 30 ఏళ్ల నుంచి ఉంటున్న తీవ్రవాదము, ఇదంతా వీళ్ళ వల్లే అందరికీ తెలుసు. ఇందులో మెహబూబా ముఫ్తీ యొక్క రోల్ ఏమిటో ఎవ్రీబడి నోస్. ఈవిడ ఇవాళ మాట్లాడుతున్నారు ఏంటి, జాలి దయ ఉండాలి ఎవరి పట్ల, తీవ్రవాదుల పట్ల. సో ఇప్పుడు ఇమీడియట్గా భారతదేశానికి సంబంధించిన డాక్టర్లు, సో వీళ్ళు ఎక్కడ లేని కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే అవునండి బాగా చెప్పారు, ప్రేమానురాగాలతో తీవ్రవాదులను హ్యాండిల్ చెయ్యాలి. అంటే ఇప్పుడు అల్ఫలా యూనివర్సిటీ దీని ఓనర్ సిద్దికి, సో ఇప్పుడు ఇతన్ని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలండి, ఇంట్రాగేట్ చెయ్యాలి. ఎలా చెయ్యాలి, మీరు గాంధీగిరి, అయ్యా బాబు మీరు ఎంత గొప్పవాళ్ళు, సో మీరు సహనశీలులు. సో ఇప్పుడు చెప్పండి, మీరు మీ యూనివర్సిటీలో, అంటే మీ డాక్టర్లు ఉన్నారు చూసారా, బాగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళు ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు, 3000 కేజీల ఈ ఎల్ఈడి తయారు చేసే పదార్థాన్ని ఎందుకండి సేకరించారు? మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని మేము ఏమి ట్రబుల్ చెయ్యమండి, ఇబ్బంది పెట్టము. మీకు అనిపించినప్పుడు చెప్పండి, కావాలంటే మీకు ఒక ఐస్ క్రీమ్ కొనిస్తాము, చాక్లెట్లు కొనిస్తాం, హైదరాబాద్ నుంచి బిర్యానీలు తెప్పిస్తాము. ఇలా ఎందుకంటున్నానంటే ముంబై దాడుల్లో ఈ కసాబ్ అనబడే వ్యక్తి దొరికాడండి. అతను ఏమడిగాడండి జైల్లో, ఇక్కడ బిర్యానీ దొరకదా? అవును, మనము బిర్యానీలు ఇచ్చి వీళ్ళని పోషిస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ వ్యక్తి ఈ సిద్దికీని ఇలా అడగాలి ఏంటంటే, గాంధీగిరి మీకు గుర్తుందో లేదో, ఆ రోజుల్లో హైదరాబాదులో హెల్మెట్ వేసుకోకపోతే పోలీసులు అందరూ కలిసి ఆ వ్యక్తికి దండ వేసి చాక్లెట్లు ఇచ్చి అడిగితే గాంధీగిరి. సో గాంధీ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే మహాత్ముడు. ఆయన ఏం చేసేవాడు, బ్రిటిష్ వాడు నిన్ను కొడితే తన్నులు తిను, నువ్వు తిరిగి కొట్టకూడదు. ఎందుకు, అహింసావాదం అనేది. అవునయ్యా కరెక్ట్గా చెప్పారు, పదండి అందరం వెళ్ళి తన్నులు తిందాము. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఫార్ములాను వీళ్ళు నాన్ వయలెంట్ మూమెంట్ అని తయారు చేశారు. సరే బాగానే ఉంది. ఇవాళ కూడా ఇదే మాట్లాడితే దాంతో మన హోంమంత్రి అమిత్ షా గారు తిక్క రేగింది. సో ఆయన పుల్వామాలో ముందు వీడి ఇంటిని కూల్చేయండి. ఎలా కూల్చాలి, బాంబింగ్ చెయ్యండి. అంటే ఏంటి, బాంబులు, ఎల్ఈడి పద్ధతి, వాళ్ళు ఇదే కదండి అనుకున్నారు. ఎల్ఈడి పద్ధతిలో భారత్లో మీకు ఎలాంటి హింసను, ఎలాంటి పేలుళ్ళు జరగాలంటే మళ్ళీ దేశం కోలుకోకూడదు, ఇది కదా వాళ్ళ ప్లాన్. ఇక్కడే ఉండి, సో అలాంటిది తీవ్రవాది ఇల్లు మీరు ఎల్ఈడి ఎక్స్ప్లోషన్ ద్వారా పేల్చి, తరువాత ఈయన చెప్తున్నాడు ప్రపంచ శత్రువులకు, ఇక్కడ చూడండి భారత్ కాదు ప్రపంచ శత్రువులకి చెప్తున్నాను, ఇదే మీకు అంతిమ హెచ్చరిక. ఇక మీదట ఇలాంటిది మేము చూస్తే మాత్రము మీ ఇళ్ళు కూడా, మీ దేశంలో మీ ఇళ్ళు కూడా ఇలాగే కూలిపోతాయి, బాంబులు వేసి లేపేస్తాము. ఇది ఈయన హెచ్చరించారు. మరి దీనిని 100% మీరు పాటించాలా లేదా? లేకపోతే ఇలాగ ఈ పొలిటీషియన్స్ స్టేట్మెంట్లు ఇవ్వడము, మీ అంతు చూస్తాము, మాపై కన్ను ఎర్ర చేస్తే మీ కళ్ళే లేక, ఇవన్నీ చెప్తాం కదండి. ఇలాంటివన్నీ మాట్లాడడం వేరు ఫ్రెండ్స్, రియల్ యాక్షన్ అనేది వేరు. సో ఇప్పుడు ఈ అల్ఫలా యూనివర్సిటీలో ఈ బిల్డింగ్లు ఉన్నాయి చూసారా, బిల్డింగ్ నంబర్ 17, రూమ్ నంబర్ 13, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేరుగా ఎల్ఈడి బాంబులు పెట్టండి, మొత్తం కూల్చిపడేయండి. అది చేసినప్పుడు
ఇప్పుడు వెంటనే మనకు అనిపిస్తుంది, ఇప్పుడు న్యాయవాదులు చాలామంది అయ్యయ్యో ఈ దేశంలో అలా కుదరదండి, ఇక్కడ మీకు లీగల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్. ఏంటి, వాడు వస్తాడు, వాడు కార్లు మార్చుకుంటాడు, మీకు నేమ్ ప్లేట్ కూడా ఉండదు, ఆ కార్లో ఇంతంత పేలుడు పదార్థాలు పెట్టుకుంటాడు, వాడు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు, యూనివర్సిటీలోకి వస్తాడు, 20 రోజుల పాటు ఆ కార్ని అక్కడే పార్క్ చేస్తాడు, వాడికి సహాయంగా ఇంకొక 4 తీవ్రవాదులు అక్కడే ఆ గదిలోనే కూర్చొని భారత్లో ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలి, ఎక్కడెక్కడ మనం ఇలా పేలుడు ఇన్సిడెంట్స్ని క్రియేట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు అనుకుంటారు కదా. అక్కడ లీగల్ సిస్టమ్ రాదండి. మనము ఏమైనా చర్య తీసుకోవాలి అంటే, ఒక కౌంటర్ అటాక్ చెయ్యాలి అంటే లీగాలిటీ ఏమిటండి, చట్టపరంగా మనం ఏం చేయగలం, ఇవన్నీ వస్తాయి కదా. ఇదే కదా మన ప్రాబ్లమ్. సో ఇప్పుడు దాంతో ఏంటి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఉందండి. అదృష్టము కొద్దీ ఇలాంటి చట్టాలు కూడా మన దేశంలో ఉండడంతో ఈ చట్టాల ప్రకారం ఒక తీవ్రవాది వాడి ఇంటిలో మీకు ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి, వీడు జైషీ మొహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలతో కనెక్షన్ పెట్టుకున్నాడు, వీడి నెట్వర్క్ టర్కీ, పాకిస్తాన్, అమెరికా దాకా ఉన్నప్పుడు వీడి ఇంటిని కూల్చే అధికారము మన ప్రభుత్వానికి ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులకు ఉంటుంది. కాబట్టే మేము లీగల్గానే ఈ పని చెయ్యగలిగాము. సో ఇప్పుడు ఇల్లు కూలిపోయింది కదా, వెళ్ళి కేసులు పెడతారు. అక్కడ మీకు లొసుగులు, మీకు చాలా లూప్ హోల్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని ఇలా ఎలా, అయ్యో పాపము తీవ్రవాది వాడి ఇంటిని ఇలా కూల్చడం ఏంటి, వాడి ఇంటికి అంటే వాడి కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు డాక్టర్ ఒమర్ నబీ ఇతని యొక్క DNA టెస్ట్ చేయాలి. అంటే ఇతను ఆ కారులో ఉన్నాడు, ఈ పేలుడులో అతను కూడా మరణించాడు, మీకు మృతదేహము దొరికింది, అయినా కూడా మీరు లీగల్గా ఏం చెయ్యాలి, DNA టెస్ట్ చూడండి దేశం. DNA టెస్ట్ ఎలా చేయాలి, వాళ్ళ అమ్మగారిని ఆవిడ బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఏమంటారు కుటుంబ సభ్యులు, బాబో ఈ పోలీసులు ఎలాంటి అరాచకాలు చేస్తున్నారు, మా అమ్మగారి రక్తాన్ని వీళ్ళు ఇలాగ తీసుకొని వెళ్తున్నారు, దీన్ని పెట్టుకొని ఏం చేస్తారో అంటే వాళ్ళు ఏం చేసినా కూడా ఎవరు ఏమి మాట్లాడరు. ఇవాళ మహబూబా ముఫ్తీ ఆర్ఫా ఏం చెప్తున్నారండి, కంపాషన్, కేర్, యునైటెడ్గా మనం ఇన్వెస్టిగేషన్లో పాలు పంచుకోవాలి, దయచేసి వీళ్ళని ఇబ్బంది పెట్టకండి, వీళ్ళందరూ కూడా గాంధీ వంశస్థులే కాబట్టి వీళ్ళను జాలి దయతో చూడాలి, ఇది కదా వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు DNA టెస్ట్ తీసి అవును ఈవిడ తల్లిగారు, ఈవిడ కుమారుడే ఇతను డాక్టర్ ఒమర్ అని ప్రూవ్ చేసి అప్పుడు మనం అనౌన్స్ చేయాలి, ఇతనేనండి ఈ కార్ బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ఈ హూండాయ్ i20 కార్ ఇతనిదే, ఇతను రెడ్ ఫోర్ట్ వద్దే ఉన్నాడు, ఇక్కడ ఇలా పేజ్ ఇవన్నీ తీసుకువెళ్ళి మీరు కోర్టులో చెప్పాలి. ఎంతకాలం అండి మీరు ఇలాగే చేస్తూ ఉంటారు. అదే మీరు అరబ్ దేశాల్లో చూడండి, హెల్మెట్ రూల్ అన్నాను, అరబ్ దేశాల్లో ఈ రూల్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు పరిశీలిస్తే అప్పుడు తెలుస్తుంది. హెల్మెట్ పెట్టుకోకపోతే మీరు దండ వేయాలంటే ఎంత అండి, 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుంది. అంటే ఎవరో ఒక పువ్వులు అమ్మే వాళ్ళ దగ్గర మీరు దండ తీసుకొస్తారు. సో వాళ్ళకి ఏం చెప్తారు, ఇది చట్టము, చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలంటే ఇలా వాళ్ళకి దండలు వెయ్యాలి, చాక్లెట్లు కొనాలి, ఇదంతా అంటారు కదా. వీళ్ళు ఏమైనా వింటారా, ఎవరైనా మీకు ఆ పద్ధతిలో మీకు వ్యవహరిస్తారా, నథింగ్ అండి. మీకు ఇలా చూసి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఈ చట్టాల ప్రకారము వాళ్ళ అకౌంట్స్ని మీరు ఫ్రీజ్ చేయొచ్చు, వాళ్ళ ఇళ్లను సీజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ 1991 తరువాత మీరు గమనించారో అనుకోండి, ఈ శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ మాదే. ఈ తీవ్రవాదులందరూ ఏం చేసేవాళ్ళండి, అక్కడ బిల్డింగ్లు కట్టారు, మీకు కాంప్లెక్స్లు కట్టారు, షాపులు కట్టి అద్దెకి ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుతో తీవ్రవాద కార్యకలాపాలు ఓపెన్గా చేసేవాళ్ళు. ఏ పోలీసులో ఏ చట్టమో వీళ్ళని ఏమీ అడిగేది కాదు. కాబట్టి ఇవాళ వాటిని అంతా ఫ్రీజ్ చేస్తే బాధ, తెలియని బాధ. అబ్బా మేము ఇంత కష్టపడి ఇంత అల్లకల్లోలము సృష్టించి మేము ఇలాగ బిల్డింగ్లు ఆస్తులు పోగు చేస్తే మీరు వచ్చి వీటిని ఫ్రీజ్ చేస్తారా, సీజ్ చేస్తారా, ఇది ఎలా కుదురుతుంది? తెలియని బాధతోనే ఇలాంటి మాటలు బయటకు వస్తాయి. మరి మీరు చెప్పండి, ఇట్లాగా ఇంకా ఎంతకాలము మనము న్యాయము, చట్టము, ఈ తీవ్రవాదులను కూడా ప్రేమతో, జాలితో మనం ట్రీట్ చెయ్యాలి, బిర్యానీలు పెట్టాలి అని అనుకుంటే ఇది మీకు వర్కౌట్ అవుతుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.